నాకు పిల్లలు పుట్టాక ఓ బుల్లి కారు కొనాలి. ఏదైనా కంపెనీ అట్లాంటి కారు తయారు చేస్తే బాగుండు. ఏందబ్బాయి ఓ తెగ ఆలోచించేస్తున్నావు. నిన్ను బ్రెయిన్ వాడమన్నాను కానీ మరీ అంత సించుకోమనలేదు. అది కాదమ్మా, పిల్లలకు బుల్లి కారు కొనాలి. అట్లాంటివి ఏదైనా కంపెనీ తయారు చేస్తే బాగుంటుందని అంటున్నా. అసలు నువ్వు ఇంకా చాలా పాత రోజుల్లోనే ఆగిపోయావు అబ్బాయి. అయినా నీకు పిల్లలు ఎక్కడున్నారు చెప్పు. అంటే పుట్టిన తర్వాతలే అమ్మాయి. అబ్బా, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది. ఆయన నీకు పిల్లలు పుట్టేదాకా ఎందుకులే గాని ఇంకా ముందే ఓ బుల్లికారు వచ్చేస్తుంది. జపాన్ అంటేనే టెక్నాలజీకి, కొత్త ఆలోచనకు కేర్ ఆఫ్ అడ్రస్. కొత్తవి కనుక్కోవడంలో ముందుంటుంది ఆ దేశం. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రముఖ జపాన్ కంపెనీ టొయోటా తాజాగా ఓ అద్భుత ఆవిష్కరణతో ముందుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ చిన్ని కారును జపాన్ మొబిలిటీ షో 2025లో తాజాగా ఆవిష్కరించింది. కారు పేరు మోబీ బబుల్ కార్. టొయోటా కార్లు ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలుసు. అలాంటి కంపెనీ నుంచి చిన్న పిల్లల కోసం ఓ బుల్లి కారు వస్తుందంటే ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. చిన్న పిల్లల కారు కదా, పెద్దగా విశేషాలేముంటాయిలే అని అనుకుంటే మాత్రం అప్పులో కాలిసినట్టే. పిల్లలను స్కూళ్లు, ట్యూషన్లు లేదా ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులు వెంట లేకున్నా వెళ్లేందుకు వీలుగా ఈ కారును టొయోటా డిజైన్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ విద్యుత్ కారు చిన్నారులను ఇండిపెండెంట్ గా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. డ్రైవర్లు, తల్లిదండ్రులు, ఇతర పర్యవేక్షకులు వెంట ఉండాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్లలోపు చిన్నారి ఒకరు కూర్చునేందుకు వీలుగా బుజ్జిగా ఉంది దాని డిజైన్. సేఫ్టీ ఫీచర్లు మాత్రం పెద్దల కార్లకు తీసిపోని స్థాయిలో ఏర్పాటు చేసింది టొయోటా. చుట్టూ పరిసరాలన్నీ స్పష్టంగా కనబడేలా ఈ కారులో పలు దిశల్లో కెమెరాలు, సెన్సార్లు అరేంజ్ చేసింది. దీనివల్ల చుట్టూ జరుగుతోందంత ఈజీగా తెలుసుకోవచ్చు. అందరికీ రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో మొబిలిటీ ఫర్ ఆల్ నినాదంతో టొయోటా దీన్ని సిద్ధం చేస్తోంది. కారు లోపలున్న AI టెక్నాలజీ చిన్నారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సందేహాలు తీరుస్తూ గమ్యస్థానాలకు తీసుకువెళ్లిపోతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక కారు మోడల్ను మాత్రమే ప్రజల ముందుకు తెచ్చారు. వాణిజ్య స్థాయిలో విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం నగర రవాణా వ్యవస్థలో పెద్ద రివల్యూషన్ గా మారుతుందని అంటున్నారు.